హలో ఫ్రెండ్స్, నేను మీ జయదేవ్. వెల్కమ్ టు మై ఛానల్. హౌ టు ఎక్స్ప్లోర్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం ఎలా అనే ఈ ప్రశ్న వేసే ముందు అసలు మనం ఈ ప్రపంచాన్ని ఎందుకు అర్థం చేసుకోవాలి అనే ప్రశ్న ఒకటి వస్తుంది. ఎందుకు అర్థం చేసుకోవాలంటే మనం ఈ ప్రపంచంలో నివసిస్తూ ఉన్నాం కాబట్టి. ప్రపంచం చాలా విశాలమైనది. సో దీంట్లో విశాలమైనటువంటి జ్ఞానం ఉంది. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం అంటేనే ఈ ప్రపంచంలో ఉండే జ్ఞానాన్ని అర్థం చేసుకోవటం. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద 5 ways టు లైట్ అప్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మొదటి మార్గము పర్సెప్షన్, అంటే ప్రత్యక్షముగా అని అర్థం. ఆర్గాన్స్ లేదా పంచేంద్రియాల ద్వారా మనకు కలిగినటువంటి అనుభవము అని అర్థం. కంటితో చూసిన దృశ్యాలు, చెవితో విన్న శబ్దాలు, నాలుకతో రుచి చూసినటువంటి అనుభవాలు, అలాగే నోస్తో పసిగట్టగలిగినటువంటి వాసనలు, చర్మముతో అంటే చర్మం యొక్క స్పర్శతో మనము గుర్తుంచుకున్నటువంటి అంశాలని ప్రత్యక్ష జ్ఞానము అంటాము లేదా పర్సెప్షన్ అంటాము. వీటి ద్వారా మనము ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాం. ఇది మొదటిది. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం కోసము మొదటిది పర్సెప్షన్ అయితే రెండవది ఇన్ఫరెన్స్. ఇన్ఫరెన్స్ అంటే ఏమిటంటే అనుమానము. అంటే ఏదైతే మనము ప్రత్యక్ష జ్ఞానం ద్వారా తెలుసుకోలేమో దాన్ని ఒక అనుమానము ద్వారా మనకున్న ఆ క్వశ్చన్ని నివృత్తి చేసుకోవటమే ఈ రెండవ జ్ఞానము, అదే ఇన్ఫరెన్స్. సూక్ష్మమైన ఆలోచనలతో సత్యాన్ని కనిపెట్టడమే ఇన్ఫరెన్స్ లేదా అనుమానం అంటాము. మీరు ఒక దగ్గర పొగ చూశారు, చూసిన వెంటనే దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే అక్కడ మంట ఉంది అనేటటువంటి ఒక అనుమానం ద్వారా ఆ ప్రశ్నకి సమాధానం మీరు ఇవ్వగలుగుతున్నారు. ఇది రెండవ విధానము. ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి మన ముందున్న మూడవ మార్గము ఏమిటంటే ఆగము లేదా శబ్దము అని అర్థం. దీన్ని వర్బల్ టెస్టిమనీ అంటారు. వర్బల్ టెస్టిమనీ అంటే అర్థం ఏమిటంటే ఏ విషయం అయితే నీవు పర్సెప్షన్ ద్వారా లేదా ఇన్ఫరెన్స్ ద్వారా అర్థం చేసుకోలేవో అట్లాంటి విషయము నీవు శబ్దము ద్వారా అంటే నీ యొక్క గురువుల ద్వారా లేదా వినికిడి ద్వారా అర్థం చేసుకోవటం అన్నమాట. పెద్దలు చెప్పేది విని అర్థం చేసుకోవడం, మేధావులు చెప్పేది విని అర్థం చేసుకోవడం, జ్ఞానులు మునులు చెప్పేది విని అర్థము చేసుకోవటం. అంటే శబ్దము ద్వారా వచ్చిన జ్ఞానం అనేది తరతరాలకు అందిన ఒక గౌరవము. ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి మన దగ్గర ఉన్న నాలుగవ మార్గం ఏమిటంటే కంపారిజన్. కంపారిజన్ అంటే ఏమిటంటే ఉపమానము లేదా పోలిక. ఉదాహరణకు ఒక కొత్త విషయాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కొత్త జంతువుని చూసి లేదా దాని రూపాన్ని చూసి లేదా దాని యొక్క ఆకారాన్ని చూసి వేరొక జంతువుతో పోల్చటము అనేది మనం చేసుకున్నాం అనుకోండి. ఆ విధంగా మనము ఈ ప్రపంచంలో కొత్త విషయాలను అర్థం చేసుకోవాలి. పోలికలు కొత్త జ్ఞానానికి కొత్త మార్గాలను తెరుస్తాయి. ఉదాహరణకి మీరు ఒక డాంకీని చూశారు. 4 కాళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, దానికి ఒక పెద్ద తోక ఉంది. ఏంటండి, ఇట్లాంటి ఒక జంతువు మీకు తెలుసు. మీకు ఎవరైనా అడిగారు ఆ డాంకీ కాకుండా అట్లాంటి జంతువు ఏదైనా ఒకటి ఉంటే చెప్పండి అంటే వెంటనే మీ మైండ్లో ఒక పోలిక వస్తుంది. ఇట్లాంటి ఆకారం కలిగి 4 కాళ్ళు కలిగి కొమ్ములు లేకుండా 2 చెవులు ఉండి
ఒక పెద్ద పోలికలు కలిగినటువంటి ఆకారం ఉన్నటువంటి జంతువు ఇంకా ఒకటి ఉందా, ఉంటే ఏమిటి అని ఆలోచించేటప్పుడు గుర్రము అనేది ఒకటి ఉంది అని మీరు పోలికతో మీరు చెప్పగలుగుతారు. ఆ విధముగా ఈ ప్రపంచాన్ని మనము అర్థం చేసుకోవాలి. ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి మన ముందున్న 5వ మార్గం ఏమిటంటే పోస్టల్యూట్స్ అంటారు. పోస్టల్యూట్స్ అంటే అర్థం ఏమిటంటే అజ్ఞాత సత్యాన్ని కనిపెట్టడం. వాస్తవంగా మీరు ఈ పోస్టల్యూట్స్ అనే వర్డ్ 8th స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ చదివేటప్పుడు ఫస్ట్ టైం మనకి మ్యాథమెటిక్స్లో వస్తుంది పోస్టల్యూట్స్ అనే వర్డ్ అనమాట. ఇదేంటంటే ఉదాహరణకి రాత్రి ఒక వ్యక్తి భోజనం చేశాడు, నిద్రపోయాడు. దాని ద్వారా ఒక కన్క్లూజన్ ఏంటంటే ఉదయము ఆ వ్యక్తి మేల్కొన్న తర్వాత ఆకలిగా ఉంటాడు అని చెప్పటము. అసలు ఈ రెండిటికి ఎక్కడ కనెక్షన్ లేదు. రాత్రి ఒక వ్యక్తి భోజనం చేశాడు, ఉదయం ఆ వ్యక్తికి ఆకలిగా ఉంటుంది. ఈ రెండు ఎక్కడైనా కనెక్షన్ లేవు. కానీ రాత్రి భోజనం చేశాడు, తర్వాత ఒక 10 గంటలో 12 గంటలో నిద్ర, తర్వాత మరలా లేచేటప్పుడు ఒక అభిప్రాయం అన్నమాట, ఆ వ్యక్తికి ఆకలిగా ఉంటుంది అని. ఇది ఒక కనిపించినటువంటి సత్యం, అజ్ఞాతమైనటువంటి సత్యం అన్నమాట. దీన్నే మనం పోస్టల్యూట్, అర్ధాపతి అంటారు సాంస్క్రిట్లో. ఓకే అండి. అన్వేషణకు గమ్యము చూపే ఆలోచన ఇది. పోస్టల్యూట్ అంటే ఏంటంటే సింపుల్గా ఏంటండి, ఒక అన్వేషణకి గమ్యము చూపే ఆలోచన అన్నమాట ఇది. సో ఫ్రెండ్స్, ఈ 5 మార్గాలు ద్వారా మనము మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవచ్చు. జీవన మార్గాన్ని ఈ 5 విధానాలు లేదా 5 పాయింట్స్ మన యొక్క జీవన ప్రకాశవంతం చేస్తాయి అన్నమాట. ప్రతిరోజు మనం ఎదుర్కొనే ప్రతి అనుభవము, ఈ అనుభవం కానీ మనము చూస్తే, అంటే మన మానవుడి జీవితంలో కలిగిన ప్రతి అనుభవం చూస్తే ఈ 5 పద్ధతులు ఏదో పర్సెప్షన్ కావచ్చు, లేదా ఇన్ఫరెన్స్ కావచ్చు, లేదా వర్బల్ టెస్టిమనీ కంపారిజన్ కావచ్చు, లేదా పోస్టల్యూట్ కావచ్చు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి జీవితం చూస్తే, ఆ మనిషి జీవితంలో ప్రతిరోజు కలిగిన అనుభవాలను కానీ చూస్తే ఖచ్చితంగా ఆ అనుభవాలు ఈ 5 ఎక్కడో దగ్గర ఫిట్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా మానవుడు అనేవాడు ఈ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. మనిషి అనేవాడు ఖచ్చితంగా తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోవాలి అంటే ఈ విషయాల్ని అర్థం చేసుకోగలగాలి. సో ఫ్రెండ్స్, మరిన్ని కొత్త విషయాలతో మీ ముందుకి మరలా వస్తా.